దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనం చూడండి, గమనించండి. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. తమ దేవుని ఎరుగువారు, గమనించండి, తమ దేవుని ఎరుగువారు అంటే అందరూ కాదు, ప్రతి క్రిస్టియన్ అంటలేదు. దేవుని ఎరుగువారు, దేవుని తెలుసుకునేటువంటి వారు, దేవుని గురించి జ్ఞానం ఉన్నటువంటి వారు బలము కలిగి. సరే, బలం ఎప్పుడు వస్తుంది తెలుసా? దేవుని గురించి తెలుసుకుంటే బలం వస్తుంది. దేవుడు ఎంత బలమైన వాడో, ఎంత శక్తిమంతుడో, ఆయన మంచితనం ఏంటో, ఆయన ప్రేమ ఏంటో అది తెలుసుకుంటే ఆటోమేటిక్ బలము వస్తుంది. అందుకని ఇక్కడ అదే మాట ఇక్కడ చెప్తున్నాడు, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు. చూసారా, అంటే గొప్ప కార్యాలు చేయడానికి నీలో ఆ స్ట్రెంగ్త్ ఇచ్చే విషయం ఏంటంటే దేవుని గురించి తెలుసుకోవడమే. దేవుని గురించి ఎంత ఎక్కువ తెలుసు అంతగా బలమైనటువంటి కార్యాలు చేస్తామంట. అంటే అంత ధైర్యం మనకు వస్తుంది. అందుకని చూడండి, ధైర్యం అనేటువంటిది కానీ ఇంకా ఆశీర్వాదాలు ఊరిని ఏదో వచ్చేవి, ఏదో ఒక వేరే వేరే విషయాల ద్వారా రావు, దీన్ని తెలుసుకోవడం ద్వారా వస్తుంది. అందుకే చూడండి, ఈరోజు చాలా మంది వాక్యం మీద ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే పెద్ద ప్రాసెస్ ఇది. ఇప్పుడు చూడండి, అన్నం చూసారు, ఒక వారం, ఒక 7 వారాలు 10 వారాలు చూసుకోవాలి దీని గురించి. అంటే దేవుని గురించి తెలుసుకోవాలంటే బేసిక్ గా కొన్ని విషయాలు, ఒక మనిషి ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవాలన్నా సరే కనీసం మనకు 10 వారాలు పడుతుంది. ఇప్పుడు 10 వారాలు కూర్చొని వాక్యం నోపి మనకుందా? ఎవరన్నా పాస్టర్ కొత్తగా పక్కూరు నుంచి, చెన్నై నుంచో, తమిళనాడు నుంచో, ఢిల్లీ నుంచి వచ్చారనుకోండి, ఆయన ఏదో చేసేస్తే ఒకసారి చేసేసి వెళ్ళిపోతే మొత్తం అంతా సెట్ అయిపోతే అనుకుంటాం మనం. ఆయన అభిషేకించేస్తాను, ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను, కార్యాలు జరిపోవాలనుకుంటాం. అందరికి అదే ఇష్టం. ఎందుకంటే వాళ్ళేం చేయాల్సిందేమీ లేదు, స్టైల్ మీద నిలబడి అంతా మేము చేసుకుంటాం, మీకు ఎందుకు అంటారు. కానీ దేవుడి దగ్గరికి వచ్చారు, ఇక్కడికి వచ్చారు, అసలు విషయాలకు వచ్చారు, అలా కాదు. దేని గురించి సిన్సియర్ చర్చికి రావాలి, కూర్చోవాలి, టైం దొరకదు, టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది, కూర్చోవాలి, వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్. కానీ అంటున్నాడు, ఇది పనికిరాని కార్యం అయితే కాదు. నువ్వు దేని అంతగా తెలుసుకుంటావు అంతగా నువ్వు బలం పొందుకుంటావు. నువ్వు ఎంతగా బలం పొందుకుంటావు అంతగా ప్రతి కార్యం నువ్వు చాలా సులువుగా ఉంటుంది. నాకెంత బలం ఉంటుందో బరువైన వస్తువులు నాకు అంత సులువుగా అనిపిస్తుంది. నేను బలహీనంగా ఉంటేనే చిన్న చిన్న వస్తువులు కూడా నేను మోయడానికి నాకు చాలా భారంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు మనం చిన్న చిన్న కష్టాలు పెద్ద కష్టాలు ఎందుకు అనుకుంటామంటే ప్రాబ్లం కష్టం అంత బలమైందని కాదు, నువ్వంత బలహీనుడు కాబట్టి కష్టం అంత బలంగా నీకు అది అనిపిస్తుంది. అని చూడండి, అందుకే నేను ఎప్పుడు చెప్తున్నాను, ప్రతి సమస్యకి పరిష్కారం చేస్తే ప్రార్థన కాదు. ప్రతి సమస్యకి పరిష్కారం ప్రార్థన కాదు. కొంతమందికి ప్రార్థన అవసరమే, కానీ కొంతమంది మాత్రం కూర్చోపెట్టి ఒక అరగంట గంట వాక్యం చెప్పడం వాళ్ళకి అవసరం. కానీ దానికి చాలా మంది ఇష్టపడం. కాసు వచ్చిన వాళ్ళు మంచి మంది చెప్పి బలపరిచి ఓదార్చి ఇంకేదో చేస్తే ఇష్టపడతాం. కానీ మీకు ఇది కాదు, మీకు వాక్యం అవసరం చెప్తే ఎవరికి నచ్చదు అది. కానీ చూడండి, దేవుని గురించి అంతగా తెలుసుకుంటాము, అంతగా నీకు బలం వస్తుంది, అంతగా నువ్వు బలమైన కార్యం నువ్వు చేయగలరు, ఈజీగా నువ్వు సమస్యను జయిస్తావు. అదంతా ఎక్కడుందంటే నువ్వు దేవుని తెలుసుకోవడం దగ్గర ఉందనే విషయాన్ని గమనించండి. ఇంకొక వాక్య భాగం చూద్దాం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, లేదా ఒకసారి మలాకి గ్రంథంలోకి వెళ్దాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం, మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. యెహోవానైన నేను, చాలు చూడండి, యెహోవానైన నేను మార్పు లేని వాడను. దేవుడు ఎలాంటి వాడు అంటే ఒకటి ఇక్కడ సింపుల్ చెప్తున్నాను చూడండి, యెహోవానైన నేను మార్పు లేని వాడని దేవుడే స్వయంగా చెప్పేశాడు. గమనించండి, దేవుడు అంటున్నాడు, యెహోవానైన నేను, దేవుడు అయినటువంటి నేను మార్పు లేనివాడను. అందుకంటే చూడండి, దేవుడు ఎప్పటికీ మారలేదు. దేవుడు ఈ సృష్టిని ఆరంభించినప్పుడు, టైంని ఆయన స్టార్ట్ చేసినప్పుడు, ఆ మొట్టమొదటి సెకండ్ ఈ భూమి మీద స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు ఒక్క విషయంలో కూడా దేవుడు మారలేదు. ఆలోచించండి, కొన్ని వేల సంవత్సరాలు గడిచినాయి, కొన్ని లక్షల సంవత్సరాలు గడిచి ఉండొచ్చు బహుశా. కానీ ఇన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఆ మాటను బట్టి నేను చెప్తున్నాను, దేవుడు ఒక్క విషయంలో కూడా ఇప్పుడు వచ్చి మారనే లేదు. అది మనకి ఆశ్చర్యం కలిగించాలి. ఎందుకంటే దేవుడు ఒక్క విషయంలో కూడా ఇప్పటికీ మారలేదు. ఎన్నో తరాలు గడిచిపోయినాయి, ఎన్నో యుగాలు గతించిపోయినాయి, కానీ దేవుడు ఇంకా అలాగున్నే నేను మారని దేవుడు చెప్పేశాడు. ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకోవడం చాలా ఈజీ అంటాను. ఎందుకు తెలుసా? ఆయన మారడు కాబట్టి. మారిపోయాడు అనుకోండి, ఈరోజు తెలుసుకోవడం ఉపయోగం, ఎందుకంటే తెలుసుకునే రేపు మళ్ళీ మారిపోతాడు కాబట్టి. ఈరోజు నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ రేపటికి పనికిరాదు, ఎందుకని రేపు ఇంకోలాగా మారిపోతాడు కాబట్టి. కానీ దేవుడు మారడన్నప్పుడు ప్రతి మానవుడు కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని తెలుసుకోవడం మీద మనసు పెట్టాల్సి ఉంది. ఆయన ఎప్పుడు మారడన్నప్పుడు ఏ కార్యము దేవుని సంతోషాన్ని ఇస్తుంది, ఏ కార్యం దేవుని కోపం తెప్పిస్తుంది, ఏ కార్యం దేవుని బాధ కలిగిస్తుంది అనేటువంటిది నేను ఈజీగా ముందుగానే ప్రిడిక్ట్ చేయగలుగుతాను, అంటే ముందుగానే నేను తెలుసుకోగలుగుతాను. అందుకని చూడండి, దేవుడు ఏ మూడ్లో ఉన్నాడో చెప్పడం చాలా ఈజీ. నా స్థితిని బట్టి నన్ను గురించి దేవుడు ఏమనుకున్నాడు చెప్పడం చాలా ఈజీ. దానికి పెద్దగా నాకు ప్రత్యక్షత జ్ఞానం అవసరం లేదు, ఎవరో వచ్చి నాకు బయలుపరచాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు మారడన్నప్పుడు నేను చేసినటువంటి కార్యాలను బట్టి దేవుని యొక్క రియాక్షన్ ఏంటో నేను ఈజీగా గ్రహించగలను, తెలుసుకోగలను. ఎందుకంటే ఆయన మారడు కాబట్టి.
మారడు కాబట్టి బైబిల్లో పలానా సిచ్యువేషన్ లో దేవుడు ఎలా రియాక్ట్ అయ్యాడో తెలుసుకుంటే నేను అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు దేవుడు అలాగనే రియాక్ట్ అవుతాడు. అప్పుడు ఒకలాగా రియాక్ట్ అయ్యి దేవుడు ఇప్పుడు ఒకలాగా దేవుడు రియాక్ట్ అవ్వడు. బైబిల్లో కొమ్మ చేసిన కార్యాలను బట్టి ఆ కార్యాలు దేవుని సంతోషాన్ని కలిగించిందా? ఇప్పుడు నేను చేస్తే దేవుడు మళ్ళీ సంతోషం కలిగిస్తుంది. ఆ రోజున వాళ్ళు చేసినప్పుడు దేవుని కోపం తెప్పిస్తే ఈ రోజున అదే కార్యం చేసినప్పుడు దేవుని కోపం తెప్పిస్తుంది. అలాగనే నా స్థితిని బట్టి దేవుడు ఏమనుకుంటున్నాడో చెప్పడం పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే దేవుడు మారడనే లక్షణాన్ని బట్టి అన్ని మారిపోతాయి. మనుషులు మారిపోతారు, ప్రతిదీ మారిపోద్ది. కానీ మారటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం దేవుడు మాత్రమే. ఒకసారి ఎంత యునిక్ క్యారెక్టర్ ఒకసారి ఆలోచించండి. అందరూ మారిపోతారు, కానీ మారటువంటి ఒక ఆయన ఉన్నాడు. మారదు అనేదన్నా చెప్పొచ్చు అంటే ఆ లక్షణం మనం కేటాయించంటే అది కేవలం దేవునికి మాత్రమే కేటాయించగలం. ఎవరికి కూడా ఇది ఆ క్యారెక్టర్ ఎవరికి ఉండదు, కానీ దేవుడికి మాత్రమే ఉంటుంది ఆ క్యారెక్టర్. అందుకని అంటాను ఆయన తెలుసుకోవడం ప్రాముఖ్యం అంటాను. ఈరోజు మన మనుషులకు ఎంత తెలుసుకున్నా సరే వాళ్ళు ఈరోజు ఒకలా ఉంటారు, రేపు ఇంకోలా ఉంటారు. కానీ దేవుడు అలాంటి వాడు, దేవుడు ఎప్పుడో ఒకలా ఉంటాడు అన్నప్పుడు నేను ఈజీగా ఆయన నమ్మొచ్చు, నేను ఈజీగా ఆయన మీద డిపెండ్ అవ్వచ్చు. ఎందుకంటే నేను ఎప్పటికీ మారడు, ఎప్పుడు ఒకేలా ఉంటాడంట. ఇప్పుడు ఎప్పుడైతే తెలుసుకున్నామో దేవుని మీద ఎక్కువ ఆనుకోవాలనిపిస్తుంది, ఆయన గురించి ఎక్కువ తెలుసుకోవాలనిపిస్తుంది, ఇంకెక్కువగా దేవుని నమ్మాలనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎప్పటికీ మారడు, ఎప్పుడు ఒకేలా ఉంటాడంట. ఆయనలో మార్పు లేదు, ప్రతిదీ మారిపోద్ది, కానీ ఇది మారదు. దేవుడు మారడు కాబట్టే భక్తుడు ఇలా అంటున్నాడు. చదువుకున్న ఫిలిప్పీలకు రాసిన పత్రికలోకి వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము. జ్ఞానం గురించి పౌలు మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడు తెలుసా? ఒకసారి మరలా చదువుతాను గమనించి. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము. దేవుని గురించిన జ్ఞానము అతి శ్రేష్టమైనదని పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు బైబిల్ ఏంటంటే కొన్నిసార్లు కొన్ని విషయాల్ని జస్ట్ ఊరినాలు చెప్పదు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏదో ఒక పదాన్ని యాడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దేవుని గురించిన జ్ఞానం అనొచ్చు ఇక్కడ, కానీ అతి శ్రేష్టమైన జ్ఞానం అన్నాడు పౌలు. ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి కొన్ని పదాలకి చెప్పే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. యేసు రక్తం నుంచి మాట్లాడుతున్నప్పుడు జస్ట్ రక్తం అను, పరిశుద్ధ రక్తం అంటాం. అలా ఏంటంటే కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏదో పదాన్ని, దాని లక్షణాన్ని తెలిపే పదాన్ని యాడ్ చేస్తుంది బైబిల్. అలా ఇక్కడ కూడా చూస్తే పౌలు జ్ఞానం గురించి మాట్లాడేటప్పుడు ఏదో జ్ఞానం అంటలేదు ఆయన అంటున్నాడు అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము నిమిత్తమై సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తు గురించిన జ్ఞానమును సంపాదించుకోవడానికి కావాల్సిన ఇది జ్ఞానం ఎంత ప్రాముఖ్యం పౌలు అడిగితే పౌలు అంటున్నాడు, పౌలు ఇదేంటి నువ్వు జ్ఞానం సంపాదించుకుంటే దేవుని సంపాదించుకోవడానికి అనాలి కదా అంటే అంటాడు పౌలు, లేదు నాకు జ్ఞానం కావాలంటే. ఎందుకని? నా క్రీస్తు గురించి జ్ఞానం ఉంటేనే నా క్రీస్తు నాతో ఉన్నట్టు. నాకు ఈరోజు జ్ఞానం ఉంటేనే నాకు రేపు ఈ జ్ఞానము అనుభవ జ్ఞానముగా మారుతుంది. జ్ఞానము లేకుండా నీకు అనుభవ జ్ఞానము రాదు. ముందు అనుభవించడానికి ముందు జ్ఞానం అవసరం, ఏదేంటో తెలుసుకోవడం అవసరం. నువ్వు తెలుసుకున్న తర్వాతే దాని ప్రకారం ప్రవర్తిస్తావు. కాబట్టి నువ్వు తెలుసుకున్నటువంటి దాన్ని అప్పుడు అనుభవపూర్వకంగా నువ్వు ఉంటుంది, అది అనుభవ జ్ఞానంగా మారుతుంది. అందుకని ఇక్కడ పౌలు అంటున్నాడు శ్రేష్టమైనటువంటి జ్ఞానము నిమిత్తమై సమస్తము నష్టముగా ఎంచుకుంటున్నాను. దేవుని తెలుసుకునే విషయంలో పౌలు ఎంతమందికి వెళ్తామంటే దేవుని తెలుసుకుని ఏదైనా సరే వదిలేస్తానంటున్నాడు. దేవుని తెలుసుకోవడానికి ఏదైనా వదిలేస్తానంటున్నాడు. దేవుని తెలుసుకున్నటువంటి దాంట్లో నా మధ్యలోకి ఇంకేది రాను, ఏదో ఒక దాన్ని బట్టి ఈ రోజు నేను తెలుసుకోకుండా మానేను. దేవుని కూర్చున్నటువంటి విషయం ఎవరైనా చెప్తారంటే నేను ఎంత దూరం అయినా సరే వెళ్తాను, దేన్ని అయినా సరే నేను చేయడం నేను రెడీ. నాకు కావాల్సిన ఒకటే, నాకు దేవుని కూర్చున్న జ్ఞానం నాకు ఎవరైనా ఇస్తారంటే చాలు, ఏ మూలకైనా సరే నేను పరిగెడతాను అంటున్నాడు. ఎందుకు పౌలు అంత అవసరమా? ఏదో ఇంట్లో కూర్చున్న మూల ప్రార్థన చేసుకోలేవా? లేదు, అనుభవ జ్ఞానం ఉంటేనే తర్వాత అందుకని క్రీస్తుని సంపాదించుకొని అంటాడు చూసారు. అందుకని అంటే నీకు జ్ఞానం ఉంటేనే నువ్వు దేవుని సంపాదించుకుంటావు. జ్ఞానం లేకపోతే నువ్వు దేవుణ్ణి అనుభవించావు, నువ్వు సంపాదించుకోలేవు. అందుకే అంటున్నాడు నేను సమస్త నష్టంగా ఎంచుకున్నాను. దేవుని జ్ఞానంతో పోల్చుకుంటే పౌలు అంటున్నాడు దేవుని జ్ఞానం ముందు ఇవన్నీ కూడా పనికిరావండి అంటున్నాడు. దేవుని జ్ఞానంతో కంపేర్ చేయండి, మీరు ఏదన్నా సరే నా ముందు పెట్టండి, దేవుని జ్ఞానంతో చూసుకుంటే నాకు ఏది అక్కర్లేదండి, నాకు దేవుని జ్ఞానం ఉంటే చాలు అంటున్నాడు. ఎవరన్నా దేవుని జ్ఞానం బోధిస్తారంటే నేను అక్కడికి వెళ్తాను అంటున్నాడు. ఎవరు నాకు దేవుని జ్ఞానం నాకు ఇస్తారంటే నేను దేన్నైనా సరే వదులుకోవడానికి, నష్టపరచుకోవడానికి, ఖర్చు పెట్టి వెళ్ళడానికి నేను రెడీ అంటున్నాడు పౌలు. ఏం చేయడం చూడండి, చర్చకి రావాలంటే పక్కన చర్చ ఉంది కదా అని వస్తున్నామంటే దాని ఉపయోగం ఎక్కడ? మనకి వాక్య జ్ఞానం దొరుకుతుంది, బైబిల్ జ్ఞానం దొరుకుతుంది, దేవుని గురించి జ్ఞానం దొరుకుతుందంటే వస్తే నీకు నువ్వు దీన్ని వాల్యూ చేస్తున్నట్టు. పక్కనే కదా చర్చ ఉంది, ఏదో వెళ్ళొచ్చేద్దాన్ని పెద్దగా నష్టపోయేది ఏముందిలే అనుకుంటే కాదు. పౌలు అంటున్నాడు నేను నష్టపోయినా సరే పర్లేదు, నాకు జ్ఞానమే. మనం ఒకసారి చేస్తే ఎందుకంటే పెద్దగా మన వైపు ఇబ్బంది ఏం లేదు కాబట్టి చర్చకు వస్తున్నాం. ఏదైనా ఇబ్బంది ఉంటే మన చర్చకి
రాం. ఏదైనా వదిలి ఒక పని ఆఫ్ చేసుకుని ఒక కార్యం విడిచిపెట్టి చర్చికి వెళ్దాం, అది మనకు లేదు. ఎందుకంటే ఇక్కడ మనం రప్పించేది ప్రసంగము కాదు, జ్ఞానం కాదు రప్పించేది. జ్ఞానం రప్పిస్తే దేనైనా సరే వదులుకుంటాం. జ్ఞానం అంతగా నిన్ను ఆకర్షిస్తుంది. జ్ఞానం తెలుసుకోవడానికి ఎంతైనా సరే ప్రయాసపడతాం. జ్ఞానం అంటున్నాం, దాన్ని గురించి సత్యం అని కూడా అనొచ్చు. ఎందుకంటే నేను సొంతలుగా చేస్తున్నాను. కోరుకుంటున్నాడు, నేను దానికోసం దేనైనా సరే నష్టంగా ఎంచేసుకుంటాను అంటున్నాడు. దానికోసం ఎంతైనా సరే ప్రయాసపడతాను అంటున్నాడు. దేని కొరకు అంటే క్రీస్తు గురించి జ్ఞానం నిమిత్తం ప్రతిదీ నష్టంగా ఎంచుకోండి. ఒకసారి ఆలోచన వెనక్కి వెళ్ళి మోషేని ఆ రోజు చూడండి, ఐగుప్తులు ఉన్నప్పుడు హెబ్రీ పత్రిక చెప్తుంది మోషే గురించి మాట్లాడుతున్నప్పుడు. ఒకసారి నేను చదువుతాను, బైబిల్ తీసుకోండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం నేను చదువుతాను. ఈ చదువు ముగించుకుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం చదువుతాను. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటే మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకుంట ఒప్పుకొనలేదు. ఏలనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. ఇక్కడ గమనించండి, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టు. అదృశ్యమైన వాడిని అంటే అవును, అక్కడ దేవుని చూస్తున్నాడు. యాక్చువల్గా దేవుణ్ణి బట్టి దేవుని ప్రజలతో నిందలు అనుభవించిన బెటర్ అనుకున్నాడు. పాపం ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు సపోర్ట్ చేస్తే లేరు కదండి, నేను జాలి చూపించి వెళ్తానని అనట్లేదు అక్కడ మోషే. వీళ్ళకి ఎందుకు వాల్యూ అంటే వీళ్ళు దేవుని ప్రజలు కాబట్టి. నేను దేవునికి వాల్యూ ఇస్తున్నప్పుడు దేవుని ప్రజలకు వాల్యూ ఇస్తాను. అందుకన్నాడు ఇక్కడ దేవుని ప్రజలతో నింద అనుభవించుట నాకు బెటర్ కాబట్టి అని అంట. ఐగుప్తు బిల్డింగ్ లో అన్ని లగ్జూరియస్ గా అన్ని ఉన్నప్పుడు కూడా అదంతా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత కూడా ఇజ్రాయెల్ ప్రజల ఐగుప్త అని ఆలోచిస్తే ఇజ్రాయెల్ ప్రజలనే కోరుకున్నాడంట. ఎందుకని? అదృశ్యుడైన వాణిని చూసినట్టుగా. అంటే అక్కడ నిజంగా నడిపించింది ఇజ్రాయెల్ ప్రజలకు శ్రమలు కాదు, మోషేని ఆకర్షించింది. ఇజ్రాయెల్ ప్రజల యొక్క దేవుడు మోషేని ఆకర్షించాడు కాబట్టి ఆ దేవుని ముందు ఇవన్నీ అనుభవించి కూడా ఇవన్నీ వదులుకున్నాడు. లేక వచ్చాడని కాదు, అనుభవించే అవకాశం లేదు కాబట్టి పక్క వచ్చాడని కాదు. అనుభవించే అవకాశం ఉన్నా సరే నాకు ఆ పేరు వద్దు, ఫరో అనే పేరు నాకు వద్దు, ఆ వంశం చెందినవాడు అన్న పేరు నాకు వద్దు అని అవన్నీ కాదని దేవుని ప్రజల దగ్గరికి వచ్చాడు. అంతగా వదులుకున్నాడు ఆయన. ఈ రోజుల్లో అలా చేస్తే లోకం పిచ్చోళ్ళంటుంది. ఉన్నవన్నీ మంచివన్నీ కొన్ని వదిలేసుకున్నాడు పిచ్చడు ఉంటుంది. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇది ఆ జ్ఞానం ముందు ఇవన్నీ కూడా చాలా చాలా అల్పమైనటువంటివి. ఎందుకంటే జస్ట్ జ్ఞానం కాదు, ఏదో దేవుని గురించి నాలుగు పాయింట్లు కాదు, అది మనకి ధైర్యాన్ని ఇస్తుంది, అది బోల్డ శక్తిని ఇస్తుంది దేవుని గురించి తెలుసుకున్నప్పుడు. అందుకనే భక్తులు ఏంటంటే అది ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు వాళ్ళకి ఇవన్నీ కూడా వదిలేద్దాం అనుకున్నారు. పౌలు అంటున్నాడు, అందుకని సమస్తమును నష్టంగా ఎంచుకున్నాను, పెంటతో సమానంగా ఎంచుకున్నాను కూడా అంటాడు. ఆయన చెప్పుకోవడానికి మంచి మంచి డిగ్రీస్ ఉన్నాయి పౌలుకి చెప్పుకోవడానికి. యూదుడుగా ఒక రోమన్ సిటిజన్షిప్ ఆయనకు ఉంది, అవన్నీ మంచి మంచి లక్షణాలు ఉన్నాయి. లోకం అందరూ కూడా గొప్పగా చెప్పుకుని అన్ని ఉన్నాయి. కానీ అంటున్నాడు యాక్చువల్గా అవన్నీ నేను వదిలేసుకున్నానండి, దేవుని కోసం వదిలేసుకున్నానండి అంటలేదు ఆయన. పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటున్నాడు. అంటే అవన్నీ నేను చాలా విలువైనవి కానీ వదిలేశానండి దేవుని కోసం అని 10 మంది జాలి సంపాదించుకుని చెప్పట్లేదు పౌలు అక్కడ. అదంతా చీ అంటున్నాడు. దీంతో పోల్చుంటే అన్నీ కూడా చాలా వేస్ట్ అంటున్నాడు. ఆ డిగ్రీలు పిహెచ్డీలు ఇవన్నీ వేస్ట్ దీని ముందు అంటున్నాడు. అందుకే చూడండి, ఏంటంటే చాలా మంది బయలుదేరికి వెళ్ళొచ్చామంటే ఏం చదివి బాబు అని అడుగుతారు. డిగ్రీయా, మాస్టర్ డిగ్రీ చేసావా, బ్యాచులర్ చేసావా, థియాలజీలో ఏంటని అడుగుతారు. ఎంత ఎంటీహెచ్ చేసినా, మాస్టర్ ఆఫ్ డివినిటీ చేసినా, ఏం చేసినా ఇది జ్ఞానం రావాలని గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే బైబిల్ కాలేజీలో ఇది చెప్పరు. చాలా మంది ఎల్లనో అనుకుంటారు బైబిల్ కాలేజీకి వెళ్తే ఇవన్నీ చెప్పేస్తారు వరుసగా అనుకుంటారు. అంటే చాలా మంది అనుకుంటే ఇప్పుడు నేను చేసే ప్రసంగాలన్నీ కూడా నాకు బైబిల్ కాలేజ్ చెప్పేస్తారు అనుకుంటారు. ఈ ప్రసంగాలన్నీ నాకు ధనం గురించి, విశ్వాసం ఇవన్నీ బైబిల్ కాలేజ్ చెప్పినవి కాదు. బైబిల్ కాలేజ్ తెలిసిన చాలా తక్కువ, చాలా మందికి తెలియదు. వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది దాని గురించి. అక్కడికి వెళ్తాం కానీ ఒకసారి పెద్దగా తెలుసుకున్నది ఏమీ కూడా ఉండదు. ఏవో కొన్ని విషయాలు బేసిక్గా చెప్తారు కానీ నిజంగా పరిచయంలోకి వచ్చిన తర్వాతనే చాలా విషయాలు తెలుస్తాయి. కానీ అది వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే చాలా ట్రైనింగ్ అయ్యాడు కాబట్టి బాగా చెప్తున్నాడు అంటారు చాలా మంది అన్నమాట. అది వాక్యం ఉండాలనుకోండి, చెప్పిన వాక్యం ఎక్కడ ట్రైనింగ్ అయిపో అని అడుగుతారు. అంటే బేసిక్గా ఉద్దేశం ఏంటంటే ఆ ట్రైనింగ్ ఇప్పుడు అంతా కూడా నాకు పనికి వస్తాను. 3 సంవత్సరాలు ఏం చదివానో నాకే తెలియదు అక్కడ. కానీ వాళ్ళందరూ అదే అనుకుంటారు, ఆ 3 సంవత్సరాలు చదివింది అంత ఉపయోగపడుతుంది అనుకుంటారు. 3 సంవత్సరాలు చదివింది ఏమి ఉపయోగం? దీనికి చాలా ప్రయాసపడాల్సి. పౌలు అది గ్రహించాడు, ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నాడు. ఒకప్పుడు భక్తిపడుగా యూదుడిగా ఎంతో పేరుంది, భక్తి ఉంది, ఆయన ఆసక్తి కూడా ఉంది. కానీ అప్పుడు లేని సాటిస్ఫాక్షన్ ఇప్పుడు ఆయనకు వచ్చింది. ఇప్పుడు ఆ పేరు లేదు,
ఇప్పుడు ఆధిక్యత లేదు, ఇప్పుడు గొప్పతనం లేదు. ఆయన ధైర్యంగా సేవ చేయడానికి, గొప్పగా సేవ చేయడానికి, గౌరవంగా సేవ చేయడానికి ఆయన ఉన్నదల్లా విషయంలో ఒకటే, దేవుని కూర్చున్న జ్ఞానము నాకు ఉంది, దాంతో ఇవన్నీ కూడా నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. అంటే ఆలోచన, దేవుని కూర్చున్న జ్ఞానము ఒక వ్యక్తికి ఎంత ధైర్యం ఇస్తుందో ఒకసారి ఆలోచించండి. పౌలు అంత సక్సెస్ఫుల్ గా ఎలా సేవ చేశాడు శ్రమల్లో కూడా అంటే మనం ఏదో నేర్చుకుంటాం. చాలా విషయాలు ఉండొచ్చు, అందులో ఇది కూడా ఒకటి. ఇప్పుడు మీరు ఎవరు సేవ చేయకపోవచ్చు, మనకి ఎవరికి పెద్ద కష్టం లేకపోవచ్చు, కానీ మనం ఫేస్ చేసే సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి ధైర్యంగా ఎదుర్కోవాలన్నా సరే పౌలు ఎలా ఎదుర్కొన్నాడో చెప్తున్నాడు. అదే ఇప్పుడు మనం కూడా నేర్చుకోవాలి. అవన్నీ నష్టంగా ఎంచుకున్నాను. అందుకే చూడండి, దేవుని తెలుసుకోవడం కంటే మనకి ప్రయారిటీ లిస్ట్ లో ఏది లేదు. మనం చాలా పెట్టేసుకుంటాం, కానీ దేవుని తెలుసుకోవడం ఉన్నంత ఆశీర్వాదం నీకు వేరే దాంట్లో లేనే లేదు. అందుకన్నా దేవుని తెలుసుకోవడమే ప్రాముఖ్యం అన్న. ఎందుకంటే నీకు ప్రతిదీ రావాల్సింది అక్కడి నుండి. అన్ని మారిపోతాయి, కానీ దేవుడు మారడు. అందుకని ఆయన మీద డిపెండ్ అవ్వచ్చు అంటున్నాను. ఎందుకంటే ఆయన ఎప్పటికీ మారడు కాబట్టి ఆయన మీద డిపెండ్ అవడంలో గొప్ప ధైర్యం వస్తుంది, గొప్ప బలం వస్తుంది. సో ఆ ఒక్క మాట ఆలోచించండి ఒకసారి. మార్పు లేని దేవుడు అంటే ఒకసారి ఆలోచించండి. అన్ని మారిపోతాయి, నీ చుట్టూ ఉన్న ప్రతిదీ మారిపోతుంది, మనుషులు మారిపోతారు, పరిస్థితులు మారిపోతాయి, అన్ని మారిపోతాయి. కానీ ఏదైనా మారనటువంటిది ఏదైనా ఉందంటే దేవుడు ఒక్కడే. మరి అలాంటప్పుడు ఎంతగా మనం తెలుసుకోవడానికి ఆయన తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఒకసారి ఆలోచించండి. దేవుడు మనల్ని ఇంప్రెస్ చేయలేదు, దేవుడు మనల్ని ఇంప్రెస్ చేయలేకపోతున్నాడు. అంటే మనిషి దేవుడు అనగానే మనిషికి ఆశ్చర్యం కలగట్లేదు, సంతోషం కలగట్లేదు. దేవుడు అనగానే ఒక బోరింగ్ క్యారెక్టర్ లాగా మనిషి విశ్వాసాలు, నేను చెప్పేది లోకం కాదు, విశ్వాసాలు కూడా అలాగే ఉంది. మనకు కూడా అలాగే ఉంది. దేవుడు అంటే ఏదో ఒక బోరింగ్ క్యారెక్టర్ లాగా, ఒక ఫెయిల్యూర్ క్యారెక్టర్ లాగా. అందుకే చూడండి, మనల్ని క్రికెట్ ఇండియన్ టీం 6 కొడితే ఒక మంచి స్టార్ ప్లేయర్ ఇంప్రెస్ చేసినంతగా దేవుడు మనల్ని ఇంప్రెస్ చేయలేకపోతున్నాడు. ప్రాబ్లం ఏంటి? దేవుడు అంత మంచి లక్షణాలు లేవని కాదు, దాన్ని వాల్యూ ఇచ్చే విషయంలో మనం తప్పిపోతున్నాం. కాబట్టి ఒక క్రికెట్ ప్లేయర్ లేదా ఒక సినిమా స్టార్ ఇచ్చే అంత బలమైన ఇంప్రెషన్ మన జీవితాల మీద దేవుడు ఇవ్వట్లేదు. కారణం ఏంటంటే దేవుడి కంటే వీళ్ళు గొప్పలని కాదు, వీళ్ళందరూ దేవుని ముందు అల్పమైనటువంటి వాళ్ళే. ప్రాబ్లం ఏంటంటే దేవునిలో గొప్పతనం లేదు కాబట్టి మనం దేవుని మెచ్చుకోవట్లేదని కాదు, ఆ టేస్ట్ మనకు మిస్ అయింది కాబట్టి దేవుని గొప్పతనం మనకి తెలిస్తే ఇప్పుడు ఎలా బతుకుతున్నాం అలా బతుకు. యాక్చువల్గా మనం తెలిస్తే అలా మనం బతుకు చాలా బెటర్గా బతుకుతాం మనం. అందుకే మనం చూడండి, దేవుని గురించి ఎక్కువ తెలుసుకోవడం ప్రయత్నం చేయాలంటాం. మీకున్న మ్యాక్సిమం చాలా ప్రాబ్లం, మీకున్న చాలా వీక్నెసెస్కి, మీలో ఉన్న చాలా అవిధేయతకి, మీలో ఉన్న అసంతృప్తి అన్నింటికి బేసిక్ రీజన్ ఒకటే, దేవుని గురించి తెలుసుకోకపోవడమే. తెలుసుకుంటే నువ్వు ప్రతిదీ నష్టంగా ఎంచుకుంటావు. అందుకే చూడండి, అందుకే నేను చర్చి రండి మనుషులు చెప్పడం మానేస్తాను. ఎందుకంటే అది చెప్పడం అనవసరం, చెప్పడం ఉపయోగం లేదు. ఇది తెలుసుకుంటే ఆటోమేటిక్ వాళ్ళే పరిగెట్టుకుని వస్తారు. చేతుల్లో ఒకటి ఈ టేస్ట్ వాళ్ళు తెలిస్తే చాలు. ఈ టేస్ట్ నోట్లో పెట్టానా నోరు కనీసం వాళ్ళు తెరవలోనే కనీసం చర్చికి రావాలి. ఇది తెలుసుకుంటే ఆటోమేటిక్ పరిగెట్టుకుంటూ వాళ్ళు వస్తారు. నేను ఎందుకు ఎంత కష్టపడతాను ప్రిపేర్ అవ్వడానికి, ఎందుకు ఇంతలాగా ఉంటుందంటే, నేనేదో మీకు గొప్ప ప్రసంగాలు చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పడం కంటే ముందు నేను తెలుసుకోవాలి. నేను ఏది తెలుసుకోలేకపోతే నేను మీకు ఏది చెప్పలేను. నా పర్పస్ మీకు చెప్పడం గురించే. కానీ ఎందుకు అందులో ప్రయాసపడి కష్టపడతామంటే, నేను మీకు గొప్ప చెప్తాను కాదు, తెలుసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఉంది కాబట్టి. మీకు చెప్పడం అనేది సెకండరీ, నేను తెలుసుకున్నటువంటిది ప్రైమరీ. ఆ ఇంట్రెస్ట్ పర్సనల్ నాకు ఉంది కాబట్టి ఎక్కువ తెలుసుకోవడానికి ఎందుకు లోతుకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటాం. ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత మీ దగ్గరికి వస్తాం, మీకు కొన్ని విషయాల్ని చెప్తాం. పర్సనల్గా ఆ దాహం ప్రతి బిలివరకు ఉండాలి. ఆ దాహం ప్రతి బిలివరకు ఉంటే నువ్వు దేవుని గురించిన జ్ఞానం తెలుసుకున్నప్పుడు చూడండి, డైమండ్ ని ఎన్ని యాంగిల్స్ చూసినా సరే అంట అది ఇంకా చూడాలనిపిస్తుంది అంట డైమండ్. అది అందుకే చూడండి, డైమండ్ చాలా విలువైంది అంటాం. మరి ఆఫ్టర్ ఆల్ దేవుడు సృష్టించినట్టు దానిలో భూమిలో తవ్వి తీసి దాన్ని షేప్ చేసి డిజైన్ చేసి పాలిష్ చేస్తేనే దానికి అంత వాల్యూ ఉందని మనం అనుకున్నప్పుడు, దాన్ని సృష్టించినటువంటి దేవుడు నిజంగా ఆయనకి ఎంత వాల్యూ ఉందో, ఆయన ఇంకా ఎన్ని విలువైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అదే మనం వచ్చే వారం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని కూర్చున్న జ్ఞానాన్ని బట్టి మనం ధైర్యంగా ఉంటాం. ఆ జ్ఞానం కోసం నేను సమస్త నష్టం ఎంచుకున్నాను పౌలు. నేను ఐగుప్తు లగ్జరియస్ విషయాలు, లగ్జరీ లైఫ్ ని నేను వదిలేసాను అంటున్నాడు మోషే. తెలుసుకుంటే నిజంగా ఇందులోని దేవుని కూర్చున్న సత్యం నువ్వు గ్రహిస్తే నువ్వు కూడా అలాగ ఉంటావు. నీకు ఎవరు చెప్పాల్సిన పని కూడా లేదు. వదులుకో, దాన్ని నష్టం చేసుకొని రా అని ఎవరు చెప్పాల్సిన పని లేదు. తెలుసుకుంటే నువ్వే వదిలేస్తావు. నువ్వు తెలుసుకోకపోతే ఎంతమంది చెప్పారు నువ్వు
వదలు. కానీ తెలుసుకుంటే ఖచ్చితంగా వదిలేస్తాం. ఎందుకంటే దేవుని ముందు ఇవన్నీ మిగిలినవన్నీ కూడా చాలా చాలా అల్పమైనటువంటివి. అందుకనే దేవుని జ్ఞానం మనకు అవసరం. అది తెలుసుకోవడం కోసం చర్చ రావాలి. అందుకనే ఇక్కడ గురువులు వస్తున్నప్పుడు ఏదో జస్ట్ ఏదో చెప్పేస్తారంటే వాక్యం అని చెప్పేసి అనుకోవడం కాదు. మీరు శ్రద్ధపడి రండి. ఇంటి దగ్గర మీ హృదయం కోసం మీరు ప్రేయర్ చేసుకోండి. నా కోసం కూడా మీరు ప్రేయర్ చేయాలి. ఎందుకంటే నేను మీకు ఎంతగా చెప్పాలనుకున్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పొందుకుంటేనే మీకు చెప్పగలను. నాకు ఏది రాకుండా మీకు కూడా నా దగ్గర ఏమీ ఉండదు. అందుకని మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ మీకు ఉంటే మీకు నా కోసం కాకపోయినా మీకోసం అయినా సరే దేవుడు నాకు కొన్ని విషయాన్ని బయలుపరుస్తాడు. అది నా ఒక పర్సన్ నా ఒక్కడి కోసం కాదు. మీ మీద ఎక్కువ దేవుని శ్రద్ధ ఉంటుంది. ఒక వ్యక్తి కంటే సంఘం మీద దేవునికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ సంఘానికి నిజంగా దాహం కలిగి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఆ సంఘం కొరకైనా సరే దేవుడు ఎవరో ఒకరితో ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. అందుకనే ఆ వ్యూతో చచ్చారండి. దేవుని తెలుసుకోవాలనుకోండి. ఇది తెలుసుకున్న తర్వాత ఇంకెక్కువగా దేవుళ్ళు బలపడతాం. అందుకని తెలుసుకోవడమే శ్రద్ధ చూపించండి, ఇంట్రెస్ట్ చూపించండి. ఎందుకంటే అందులోనే మనకి బలము ఉంది. మోకరించిన ప్రార్థన చేసుకుంటాం.